UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. దాంతోపాటు రేపు మార్కెట్లో ఎలా జరిగే ఒక ఛాన్స్ ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ డైలీ చార్ట్ చూసుకుంటే కనుక మనకు మళ్ళీ నిఫ్టీ ఇవాళ స్టేబుల్గానే కనిపించింది. కొంచెం ఇంట్రాడేలో మాత్రం కొంచెం మనకు డౌన్ సైడ్లో మొమెంటం చూపించింది, కానీ మళ్ళీ తర్వాత కూడా అది కవర్ అయ్యి అక్కడ క్లోజ్ అవడం జరిగింది. సో చూసుకుంటే మనకు విక్స్ అనేది రెండు సైడ్లు కొంచెం పెద్దగా కనిపిస్తాయి, ఎందుకంటే మనకు కొంచెం మూమెంట్ ఇవాళ కనబడింది. కొంచెం వోలటైల్గా కూడా మార్కెట్ ఉండింది కాబట్టి ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ మొమెంటం కూడా రాలేదని ఇక్కడ మనం అనుకోవచ్చు. క్లారిటీగా మనం చూసుకోవాలి అంటే 5 మినిట్స్ చార్ట్లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు పూర్తిగా అర్థమవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం కన్సాలిడేషన్ చేసి మనకు అప్ సైడ్లో బ్రేక్ డౌన్ ఇచ్చి అక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కొంచెం మార్కెట్ మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్నటి సపోర్ట్ దగ్గర వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసి కన్సాలిడేషన్ అయ్యి అక్కడ మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. సో లాస్ట్ 4-5 డేస్ నుంచి మనం చూసుకుంటే మార్కెట్ ఓన్లీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది అనమాట. 1 2 3 4 బార్స్ 4 క్యాండిల్స్ కూడా చూసుకుంటే ఎక్కువ మొమెంటం రాలేదు. అక్కడే అదే లెవెల్ దగ్గర ఒక జోన్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఒక మొమెంటం రావాలి అంటే ఎప్పుడైతే మనకు ఈ హై ఏదైతే ఉందో ఈ హైని ఎప్పుడైతే మనకు బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తుందో బార్లో, దాని నెక్స్ట్ డే నుంచి మొమెంటం అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఒకవేళ రేపు కూడా మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసి ఇప్పుడు చూపించిన హైని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తే ఎల్లుండి నుంచి ఒక మంచి మొమెంటం అనేది మనకు కనిపించే అవకాశం మాత్రం ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మళ్ళీ మనకు కొద్దిగా బయింగ్ అనేది కనిపిస్తుంది, కానీ ఆ హై పైన క్లోజ్ అయిన తర్వాతనే ఏదైనా స్ట్రాంగ్ మొమెంటం అనేది ఛాన్సెస్ ఉంటాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, మొమెంటం రాకపోవచ్చు. సో క్లోజింగ్ అండ్ మన ఓపెనింగ్ని బట్టి మనం మార్కెట్ ఆ హైని దాటుతుందా లేదా అనేది చూడాలి, అక్కడ సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా మనం గమనించాలన్నమాట. సో ఇదంతా చూసుకున్న తర్వాత రేపు మనము మీ ఏదైతే స్ట్రాటజీస్ మీరు డైలీ వాడతారో అదంతా చూస్తూ ఒకవేళ కాన్ఫిడెన్స్లో ఉంటూ మంచి స్ట్రాటజీ కనిపిస్తే తప్పకుండా మార్కెట్లో ఒక చిన్న ట్రేడ్ స్ట్రాటజీతో ఎగ్జిక్యూట్ మాత్రం చేయవచ్చు. ప్రస్తుతానికి చిన్న చిన్న టార్గెట్స్ చిన్న చిన్న క్వాంటిటీస్తో ట్రేడ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జోన్లో ఉంది. ఆ జోన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని యూటిలైజ్ చేస్తూ పెద్ద పొజిషన్స్ మీరు చేయడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది. అలాగే రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మన వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.